సరే, మన మొదటి ప్రశ్నతో మొదలుపెట్టేద్దాం. భారతదేశానికి వర్తకం అంటే వ్యాపారం కోసం వచ్చిన మొట్టమొదటి యూరోపియన్లెవరు? ఆప్షన్స్ చూస్తే డచ్వారా, ఇంగ్లీష్వారా, ఫ్రెంచ్వారా, లేకపోతే పోర్చుగీస్వారా? సరైన సమాధానం ఆప్షన్ డి, పోర్చుగీసువారు. అసలు కథ ఏంటంటే 1498లో పోర్చుగల్ దేశస్థుడైన వాస్కోడగామా ఇండియాకి ఒక కొత్త సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. అది అంతకుముందు ఎవరికీ తెలియదు. అతను ఏకంగా ఆఫ్రికా ఖండాన్ని చుట్టి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే ప్రాంతం మీదుగా ప్రయాణించి చివరికి మన కాలికట్ తీరానికి చేరుకున్నాడు. అలా వచ్చిన తర్వాత వాళ్లు తమ వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కాలికట్, కొచ్చిన్, కన్ననూర్ లాంటి ముఖ్యమైన ప్రదేశాలలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. వాస్కోడగామా అయితే ఇండియాలో అడుగుపెట్టాడు. కాని అంత దూరం నుంచి వచ్చిన అతనికి ఇక్కడ స్వాగతం పలికిందెవరు? అదే మన రెండో ప్రశ్న. కాలికట్ తీరంలో అతన్ని ఎవరు ఆహ్వానించారు? గాస్పర్ కొరియానా, అల్బుకర్కీనా, జమోరనా లేక డాన్ అల్మేడానా? కరెక్ట్. సమాధానం సి, జామురిన్. అప్పట్లో కాలికట్ను పాలిస్తున్న హిందూ పాలకుడు జామురిన్ వాస్కోడగామాకి చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పాడు. ఇంతకీ జామురిన్ అనేది అతని అసలు పేరు కాదు, అది మలబార్ తీర రాజులకుండే ఒక బిరుదన్నమాట. ఆయన పర్మిషన్తోనే వాళ్లు ఇక్కడ్నుంచి మిరియాలు, బియ్యం, సుగంధ ద్రవ్యాలు తీసుకువెళ్లడం మొదలుపెట్టారు. ఆ చారిత్రక ప్రాంతమే ఇప్పటి కేరళలోని మలప్పురం జిల్లా. ఇంతకీ ఈ చారిత్రాత్మక సంఘటన ఏ సంవత్సరంలో జరిగిందో గుర్తుందా? వాస్కోడగామా కాలికట్కు ఎప్పుడు చేరుకున్నాడు? 1350లోనా, 1498లోనా, 1530లోనా లేక 1612లోనా? సరైన సమాధానం 1498. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మే 20, 1498. ఆ రోజే వాస్కోడగామా సముద్ర మార్గంలో భారతదేశానికి చేరుకున్న మొట్టమొదటి యూరోపియన్గా చరిత్రలో నిలిచిపోయాడు. అతని ప్రయాణం వెనుకున్న అసలు కారణం సుగంధ ద్రవ్యాల వ్యాపారం. అప్పటి పోర్చుగీసు రాజు మాన్యుయల్ I ఈ లాభసాటి వ్యాపార మార్గాన్ని ఎలాగైనా కనుక్కోవాలని అతన్ని పంపించాడు. దీనికి సంబంధించిందే మన 4వ ప్రశ్న. పోర్చుగీసువారు మన దేశంలో తమ మొట్టమొదటి కోటను ఎక్కడ కట్టారు? అంజదీవలోనా, కన్ననూరులోనా, కొచ్చిన్లోనా లేక గోవాలోనా? సరైన సమాధానం సి, కొచ్చిన్. వాళ్లు 1503లోనే కొచ్చిన్లో తమ మొదటి కోటలు కట్టేశారు. దాని పేరు ఫోర్ట్ ఇమ్మాన్యుయెల్. దీని నిర్మాణాన్ని పర్యవేక్షించింది అల్ఫోన్సో డి అల్బుకెర్కి. ఇతనే ఆ తరువాత 1509 నుంచి 1515 వరకు రెండవ గవర్నర్గా కూడా పనిచేశాడు. అసలు కొచ్చిన్నే ఎందుకు ఎంచుకున్నారంటే దాని వెనుక ఒక పెద్ద స్ట్రాటజీనే ఉంది. అక్కడినుంచి ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు సముద్ర మార్గంలో కనెక్ట్ అవడం చాలా సులువు. కోట అయితే కట్టారు, మరి దాన్ని చూసుకోవడానికి ఒక అధికారి కావాలి కదా. రాజుకు బదులుగా పరిపాలించే అతన్నే వైస్రాయ్ అంటారు. సో మన 5వ ప్రశ్న. భారతదేశంలో మొదటి పోర్చుగీస్ వైస్రాయ్ ఎవరు? డయాసా, వాస్కోడగామానా, అల్మేడానా లేక అల్బుకర్కీనా? సమాధానం అల్మేడా. అతని పూర్తి పేరు ఫ్రాన్సిస్కో డి అల్మేడా. ఇతనే భారతదేశానికి మొట్టమొదటి పోర్చుగీస్ వైస్రాయ్. ఇతను ఒక రాజవంశీకుడు, గొప్ప సైనికుడు, అలాగే ఒక అన్వేషకుడు కూడా. అతని నాయకత్వంలోనే 1509లో డయ్యూ దగ్గర జరిగిన నావికా యుద్ధంలో పోర్చుగీస్వాళ్లు గెలిచారు. ఆ ఒక్క విజయంతో హిందూ మహాసముద్రంపై వాళ్ల కంట్రోల్ వచ్చేసింది. మన 6వ ప్రశ్న. బ్లూ వాటర్ పాలసీ. ఈ పాలసీకి ఎవరితో సంబంధముంది? డి అల్మేడాకా, అల్బుకెర్కీకా, డూప్లేకా లేక రాబర్ట్ క్లైవ్కా? అవును, మళ్లీ డి అల్మేడానే. ఈ బ్లూ వాటర్ పాలసీ అనేది పూర్తిగా ఫ్రాన్సిస్కో డి అల్మేడా ఆలోచనే. అతను 1505లో భారతదేశంలోని పోర్చుగీస్ ప్రాంతాలకు మొదటి వైస్రాయ్గా అపాయింట్ అయ్యాడు కదా. అప్పుడు ఈ పాలసీని తీసుకొచ్చాడు. దీని ముఖ్య ఉద్దేశ్యమేంటంటే హిందూ మహాసముద్రంలోని కీలకమైన వాణిజ్య మార్గాలన్నిట్నీ తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం. ఇంతకీ ఈ బ్లూ వాటర్ పాలసీ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే భూమి మీద రాజ్యాలను గెలవడం మీద ఫోకస్ పెట్టకుండా సముద్రం మీద, ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో జరిగే వ్యాపారం మీద పూర్తి ఆధిపత్యం సాధించాలి. అప్పుడు వాళ్ల శక్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇదే ఈ వ్యూహం. మొదటి వైస్రాయ్ అల్మేడా అని తెలుసుకున్నాం. కాని భారతదేశంలో
పోర్చుగీస్ శక్తికి నిజంగా గట్టి పునాది వేసింది అతనేనా లేక వేరే ఎవరైనా ఉన్నారా? ఇదే మన ఏడో చివరి ప్రశ్న. పోర్చుగీస్ శక్తికి నిజమైన స్థాపకుడు అని ఎవరిని అంటారు? కరెక్ట్, అసలైన హీరో ఇతనే, అల్బుకెర్కి. అల్ఫోన్సో డి అల్బుకెర్కీనే భారతదేశంలో పోర్చుగీస్ శక్తికి నిజమైన స్థాపకుడంటారు. ఎందుకంటే అతని టైంలోనే పోర్చుగీస్ వాళ్లు కేవలం వ్యాపారుల్లా కాకుండా ఒక సైనిక శక్తిగా మారారు. 1510లో గోవాను, 1511లో మలక్కాను గెలిచి పోర్చుగీస్ సామ్రాజ్యానికి బలమైన పునాది వేశాడు. అందుకే అతనికి ద గ్రేట్, సముద్రాల సింహం లాంటి బిరుదులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడొక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ ఇద్దరు నాయకుల మధ్య తేడా ఏంటంటే, అల్మేడా బ్లూ వాటర్ పాలసీతో సముద్రాన్ని టార్గెట్ చేస్తే అల్బుకిర్కి భూభాగాన్ని టార్గెట్ చేశాడు. గోవా, మలక్కా లాంటి ప్రాంతాలను గెలిచి అసలైన పోర్చుగీస్ సామ్రాజ్యానికి పునాది వేశాడు. సరే, ఇప్పటిదాకా పోర్చుగీస్ వాళ్ల రాక గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఒక్కసారి మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నీ క్విక్గా రివైజ్ చేద్దామా? గుర్తుపెట్టుకోవలసినవి: భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు ఎవరు? పోర్చుగీసువారు 1498లో. వాళ్ల మొదటి కోట కొచ్చిన్లో 1503లో. మొదటి వాయిస్రాయ్ ఫ్రాన్సిస్కో అల్మేడా. అతని పాలసీ బ్లూ వాటర్ పాలసీ. కాని నిజమైన స్థాపకుడు అల్ఫాన్సో డి అల్బుకెర్కి. అతని కీలక విజయాలు 1510లో గోవా, 1511లో మలక్కా. ఈ పాయింట్స్ చాలా ముఖ్యం. రైట్. మన మొదటి ప్రశ్న సంఖ్య 8. ఇది బెంగాల్ ప్రాంతానికి సంబంధించింది. బెంగాల్లో కింద ఇచ్చిన ఫ్యాక్టరీలలో పోర్చుగీసు వారు స్థాపించిన ఫ్యాక్టరీ ఏది? ఆప్షన్స్ చూస్తే బాండెల్, చిన్సురా, హుగ్లీ, శ్రీరాంపూర్. ఏమనుకుంటున్నారు? సరైన సమాధానం ఏమై ఉంటుంది? సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, హుగ్లీ. అవును, హుగ్లీ పోర్చుగీస్ వాళ్లకి చాలా ముఖ్యమైన స్థావరమన్నమాట. మరి ఫ్యాక్టరీ కదేంటి? అసలు దీన్ని ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, పోర్చుగీస్ వాళ్లు హుగ్లీలో తమ ఫ్యాక్టరీని 1537వ సంవత్సరంలో స్థాపించారు. అప్పట్లో ఏమైందంటే సత్కావ్ అనే ఓడరేవు తన ప్రాభవాన్ని కోల్పోతోంది. దాంతో అప్పటి పాలకుడు గియాసుద్దీన్ మహమూద్ షా పోర్చుగీస్ వాళ్లకి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టుకోవడానికి అనుమతి ఇచ్చాడనమాట. కానీ ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. సుమారు 100 ఏళ్ల తర్వాత, అంటే 1655లో ఇదే హుగ్లీ బ్రిటిష్ వాళ్లకి బెంగాల్లో మొట్టమొదటి స్థావరంగా మారింది. ఆలోచించండి, ఒకప్పుడు పోర్చుగీస్ వాళ్ల చేతిలో ఉన్నదే ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లకి పునాది అయింది. అయితే ఈ హుగ్లీ కేవలం వ్యాపారానికి మాత్రమే కేంద్రం కాదు. దీనికి ఇంకో చీకటి కోణం కూడా ఉంది. అదేంటో మన తర్వాటి ప్రశ్నలో తెలుస్తుంది. ప్రశ్న సంఖ్య 9. బంగాళాఖాతంలో సముద్రపు దొంగతనాలు చెయ్యటానికి హుగ్లీని తమ స్థావరంగా మార్చుకున్నది ఎవరు? మళ్ళీ సమాధానం వాళ్లే, పోర్చుగీసువారు. ఆశ్చర్యంగా ఉంది గదూ! వ్యాపారం చేసుకుంటామని వచ్చి వాళ్లు కట్టుకున్న స్థావరాన్నే సముద్రపు దొంగతనాలకి అడ్డాగా మార్చేశారు. అవును, 16, 17వ శతాబ్దాల్లో పోర్చుగీసు వాళ్లు హుగ్లీని బంగాళాఖాతంలో పైరసీ చేయడానికి ఒక కోటలా వాడుకున్నారు. ఆ ప్రాంతం మొత్తం వాళ్ల కంట్రోల్లోకొచ్చేసింది. దీని అడ్డం పెట్టుకుని వాళ్లు కస్టమ్స్ సుంకాలు, అంటే పన్నులు కట్టకుండా ఎగ్గొట్టేవారు. అంతేకాదు, వేరే దేశాల నౌకల మీద పడి దోచుకునేవారు కూడా. సరే, ఇప్పటిదాకా బెంగాల్ గురించి మాట్లాడాం గదా. ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. మొత్తం భారతదేశం వైపు వద్దాం. ప్రశ్న సంఖ్య 10. అసలు మన దేశంలో సముద్ర మార్గాల ద్వారా ట్రేడ్ సెంటర్స్, అంటే వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసిన మొట్టమొదటి యూరోపియన్లు ఎవరు? ఎస్, మళ్ళీ సమాధానం పోర్చుగీసు వాళ్లే. చూడండి, ఇది మామూలు విషయం కాదు. ప్రపంచ వాణిజ్య చరిత్రనే మార్చేసిన విషయమిది. ఎందుకంటే ఎంతో కష్టపడి అంతకు ముందెవరూ వెళ్లని ప్రమాదకరమైన సముద్ర మార్గంలో భారతదేశానికి దారి కనుగొని ఒక కొత్త శకాన్ని మొదలుపెట్టింది పోర్చుగీసు వాళ్లే. ఈ టైంలైన్ చూస్తే మనకు ఆ కథ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 1498లో వాస్కోడగామా క్యాలికట్లో అడుగుపెట్టాడు. అక్కడతో కథ మొదలైంది. ఆ వచ్చిన 4 ఏళ్లకే, అంటే 1502లో కేరళలోని కొచ్చిన్లో వాళ్ల మొదటి అధికారిక ట్రేడింగ్ సెంటర్ని స్థాపించారు. మన చరిత్రలో వలస పాలన అనే శకానికి నాంది పలికింది అక్కడే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రశ్న సంఖ్య 11. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి యూరోపియన్ల రాక గురించి. వీటిలో ఏది తప్పుగా ఉందో, అంటే సరికాని వాక్యమేదో మనం కనుక్కోవాలి. జాగ్రత్తగా చదవండి.
సో ఈ స్టేట్మెంట్లలో తప్పుగా ఉన్నది ఆప్షన్ ఏ. పోర్చుగీస్ వారు 1499లో గోవాను ఆక్రమించారు అనేది తప్పు. మరి సరైన సమాచారమేంటి, అసలు వాస్తవమేంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి పోర్చుగీస్ వాళ్లు గోవాని ఆక్రమించింది 1499లో కాదు, 1510లో. చూడండి, ఈ చిన్న తేడా కేవలం 11 సంవత్సరాలే. కాని పోటీ పరీక్షల్లో ఇలాంటివే మార్కులు డిసైడ్ చేస్తాయి. సో ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1510. దీని వెనుక కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అప్పట్లో పోర్చుగీస్ గవర్నర్గా అల్ఫోన్సో డి ఆల్బుకిర్కి ఉండేవాడు. అతను బీజాపూర్ సుల్తాన్ని ఓడించి గోవాని స్వాధీనం చేసుకున్నాడు. కాని అసలు విషయమేంటో తెలుసా? పోర్చుగల్ రాజా అతనికి గోవాని ఆక్రమించమని చెప్పనేలేదు. అతనికిచ్చిన టార్గెట్స్ వేరే ఉన్నాయి: హార్మూజ్, ఏడెన్, మలక్కా. కాని ఇతను మాత్రం సొంతంగా ఈ నిర్ణయం తీసుకుని గోవా మీద దాడి చేశాడు. సరే, గోవా నుంచి మన ప్రయాణాన్ని పాండిచ్చేరికి మారుద్దాం. అదేనండి, ఇప్పటి పుదుచ్చేరి. ప్రశ్న సంఖ్య 12. ఇక్కడ పాండిచ్చేరి గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో కరెక్ట్ అయినవి ఏవో మనం చెప్పాలి. ఈ మూడింటిలో కేవలం ఒకే ఒక్క స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. అదే మొదటిది. ఏంటంటే, పాండిచ్చేరిని ఆక్రమించిన మొదటి యూరోపియన్ శక్తి పోర్చుగీస్ వారు. ఇది మాత్రమే నిజం. మరి మిగతా 2 ఎందుకు తప్పు? ఒక్కొక్కటిగా చూద్దాం. రెండో స్టేట్మెంట్ ఏంటి? పోర్చుగీస్ తర్వాత ఫ్రెంచ్ వారు ఆక్రమించారు. ఇది తప్పు. ఎందుకంటే పోర్చుగీస్ తర్వాతొచ్చింది డచ్ వాళ్లు. ఇక మూడో స్టేట్మెంట్, ఇంగ్లీష్ వాళ్లు పాండిచ్చేరిని ఎప్పుడూ ఆక్రమించలేదు అనుంది. ఇది కూడా తప్పే. వాళ్లు 1761లో ఫ్రెంచ్ వాళ్ల దగ్గర్నుంచి పాండిచ్చేరిని గెలుచుకున్నారు. కాకపోతే 2 ఏళ్లకి 1763లో పారిస్ ఒప్పందం ప్రకారం తిరిగి ఫ్రెంచ్ వాళ్లకి ఇచ్చేశారు. సో ఆక్రమించలేదన్నది కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 13. ఇది చాలా ఫేమస్ పర్సన్ గురించి. ఎవరంటే వాస్కో డ గామా. అతని గురించి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. వీటిల్లో ఏది నిజమో చెప్పాలి. ఈసారి కూడా ఇచ్చిన స్టేట్మెంట్లలో కరెక్ట్ అయినది ఒకటే, అదే మొదటి వాక్యం. మరి మిగతావి ఎందుకు తప్పో అసలు ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రైట్, ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. నంబర్ 1, 1498లో వాస్కోడగామా క్యాలికట్కు వచ్చినప్పుడు అక్కడి రాజు జామురిన్ అనే హిందూ పాలకుడు. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. నంబర్ 2, అతను మొదటి ట్రిప్లో ఇండియాలో 1 సంవత్సరం ఉన్నాడు అనేది తప్పు. నిజానికి అతనున్నది కేవలం 3 నెలలు మాత్రమే. ఇక నంబర్ 3, అతను రెండోసారి ఇండియాకొచ్చింది 1501లో అనుంది. ఇది కూడా తప్పు. అతను తిరిగి వచ్చింది 1502వ సంవత్సరంలో. ఓకే, మనం ఈ సెషన్లో చివరి ప్రశ్నకు వచ్చేశాం. ప్రశ్న సంఖ్య 14. కింద ఇచ్చిన యాత్రికుల లిస్ట్లో పోర్చుగల్ దేశానికి చెందని వ్యక్తి ఎవరు అంటే ఆడ్ వన్ అవుట్ అన్నమాట. ఈ లిస్ట్లో వేరుగా ఉన్న వ్యక్తి పీటర్ ముండి. ఎందుకంటే మిగిలిన 3 అంటే డువాటే బార్బోసా, డొమింగో పేస్, ఫెర్నాండో నెయిల్స్ వీళ్లంతా పోర్చుగీస్ యాత్రికులు. కాని పీటర్ ముండి మాత్రం పోర్చుగీస్ కాదు. మరి పీటర్ ముండి ఎవరు? ఏ దేశస్థుడు? అతను ఒక ఇంగ్లీష్ యాత్రికుడు, అంటే ఆంగ్లేయుడు. అంతేకాదు, అతనొక వ్యాపారి, రైటర్ కూడా. 17వ శతాబ్దంలో ప్రపంచమంతా తిరిగి తన అనుభవాలన్నిటినీ ఒక డైరీలో రాసుకున్నాడు. అతను ఇంగ్లాండ్కి చెందినవాడు కాబట్టే ఈ లిస్ట్లో భిన్నమైన వ్యక్తిగా ఉన్నాడు.